అక్రమ ఇసుక తవ్వకాలపై మైనింగ్ అధికారులు ఎంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపే విధంగా దాడులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ఇసుక తవ్వకాల వద్ద ఏ ఒక్కరూ ఉండరు. ఇసుక మాఫియాకు ముందస్తు సమాచారం అందడంతో ఆ రోజు వాహనాలు, మెషిన్లను ఆ ప్రాంతానికి దూరంగా పంపిస్తారు. ఈ విధంగా ఇసుక తవ్వకాల దందా నాటకీయంగా రూపాంతరం చెందుతోంది. ఇసుక మాఫియా వారు తూచా తప్పకుండా మండల అధికారులకు నెల అందిస్తున్న నజరానా కారణంగా అక్రమ తవ్వకాలకు ఒత్తాసు పలుకుతున్నారు. అందుకే ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా రెవెన్యూ శాఖ అధికారులు దున్నపోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసు అధికారులు మాత్రం పెన్గంగ వైపు కన్నెత్తి చూసిన పాపాన పోరు. అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నాయకులకు ఇసుక దందాలో వాటా ఉంది. దీంతో జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవడంలో ససేమిరా అంటున్నారు. ఫిర్యాదుల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా ఇసుక మాఫియాకు సమాచారం అందించిన తర్వాత తనిఖీలు నిర్వహిస్తారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం మైనింగ్ అధికారులు ఇసుక తవ్వకాలపై తనిఖీలు చేపట్టగా ఏ ఒక్క వాహనం కూడా అక్కడ ఉండకపోవడం గమనార్హం.